హాయ్ అండి. వెల్కమ్ టు బిఆర్ హోమ్ ఫుడ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజు మనం చేసుకోబోయే వంట మామిడికాయ పప్పు. సమ్మర్ కదండి, అందుకని సమ్మర్ స్పెషల్గా మామిడికాయ పప్పు చేస్తున్నాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నేను హాఫ్ కేజీ కందిపప్పు వేస్తున్నానండి. హాఫ్ కేజీ అంటే జనరల్గా హాఫ్ కేజీ అనేది ఎక్కువ అవుతుంది. హాఫ్ కేజీ ఎందుకు వేస్తున్నానంటే మా అన్నయ్య వాళ్ళు అందరూ వచ్చారు, అందుకని మాకు సరిపోయినట్టు హాఫ్ కేజీ వేస్తున్నాను. కందిపప్పుని ఇట్లా ప్యాన్లో వేసుకొని వేడి చేసుకోవాలండి. దీనివల్ల ఏంటంటే డైరెక్ట్గా కూడా చాలా మంది పప్పు వండుతారు. ఇలా కందిపప్పు మనం ప్యాన్లో వేసుకొని వేడి చేసుకోవటం వల్ల ఏంటంటే మా నాన్నమ్మ చెప్పేది గ్యాస్ పట్టదు, బాగుంటుంది అని. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అదన్నీ నాకు తెలియదు, కానీ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం కందిపప్పు ఫ్రై చేసి మామూలుగా పప్పుగా వండుకునే దానికి, డైరెక్ట్గా పప్పు వేసి పెట్టేదానికి టేస్ట్ అనేది చాలా తేడా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. కందిపప్పు మరీ ఎర్రగా వేగాల్సిన పని లేదండి. జస్ట్ ఒక 5 మినిట్స్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపేసుకుంటే చాలు. ఆ పచ్చి స్మెల్ అనేది పోతుంది. మనకి వేగేటప్పుడే మంచిగా స్మెల్ వస్తుందండి, కందిపప్పు ఫ్రై అవుతున్నట్లు. ఇలా చేసుకొని పెడితే ఏంటంటే పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం ఉండదండి. ఇట్లా కందిపప్పు వేపి పెట్టడం వల్ల మంచిగా డైజెషన్ అవుతుంది. మాకైతే పప్పు ఏ పప్పు ఉన్నా కొంచెం ముందులా ఫ్రై చేయటం అనేది అలవాటు అండి. చెప్పాను కదా మా నాన్నమ్మ చెప్పిందని, ఇంక మాకు అదే అలవాటు. ఈ టేస్ట్ చూసిన తర్వాత నార్మల్గా ఉంటే అంత మాకు టేస్ట్ అనిపించలేదు. ఎవరి ఇష్టం వాళ్ళదండి. హడావిడిగా ఉన్నప్పుడు ఇలా ఫ్రై చేసి నిదానంగా చేయాలంటే చేయలేదు కదా. ఫ్రీ టైం ఉన్నప్పుడు కొంచెం ట్రై చేసి చూడండి, మీకు కూడా తేడా అనేది తెలుస్తుంది. స్మెల్ అయితే మంచిగా వస్తుందండి కందిపప్పు వేగుతున్నట్లు. అన్నిటికన్నా ఈజీగా అయిపోయే వంట ఏంటంటే పప్పే కదండి. ఎవరైనా వచ్చారు, గెస్ట్లు వచ్చారు, ఎవరైనా చుట్టాలు వచ్చారు అంటే మనకి ఈజీగా ఉండేది పప్పేనండి. కుక్కర్లో వేసేసామంటే మంచిగా ఉడికిపోతుంది. ఈలోపు మనం ఏదో ఒక పని కూడా చేసేసుకోవచ్చు. ఇదే మంచిగా ఫ్రై అయినాయండి, ఇది తీసి కుక్కర్లో వేద్దాం. మంచిగా వేగాక ఇదిగోండి నేను డైరెక్ట్ కుక్కర్లో వేసేసుకున్నాను. దీన్ని ఇప్పుడు కడిగి మనం దీంట్లో కావాల్సినవన్నీ వేసుకుందామండి. ఇదిగోండి 2 టైమ్స్ మంచిగా వాష్ చేశాను. డైరెక్ట్గా మీరు ఫ్రై చేసిన తర్వాత వెంటనే కడగకూడదండి. ఆ వేడి ఆవిరి అనేది తగ్గాలి. ఒక 2 to 3 మినిట్స్ అనేది పక్కన పెట్టేసి తర్వాత కడుక్కోవాలి కందిపప్పు. నేను హాఫ్ కేజీ కందిపప్పుకి 2 ఆనియన్స్ వేస్తున్నాను. 2 ఆనియన్స్, ఒక 12 పచ్చిమిర్చి వేసానండి. 10 to 12 పచ్చిమిర్చి, 2 మామిడికాయలు వేసానండి. జనరల్‌గా 4 మెంబర్స్‌కి అయితే పావు కేజీ కందిపప్పు సరిపోతుందండి. ఒక మామిడికాయ వేసుకొని 4 పచ్చిమిర్చి వేసుకొని చేసేసుకోవచ్చు. పావు కేజీకి అయితే ఒక మామిడికాయ సరిపోతుందండి. నేను 1 టేబుల్ స్పూన్ సంబార్ వేస్తున్నానండి. సంబార్ అంటే అందరికీ తెలియదేమో,
మ్యాక్సిమం చాలా వరకు తెలుస్తుందండి. ఎక్కడో కొంతమందికి తెలియని వాళ్ళకి చెప్తున్నాను. సంబార్ అంటే పసుపులో మనం మసాలా దినుసులు వేసి మరాడిస్తామనమాట. మసాలా కారం ఎలా అయితే చేస్తారో అట్లా పసుపులో మసాలా వేసి దంచిపిస్తారు. ఇది అమ్మ వాళ్ళు పంపిస్తారండి మాకు ఊరు నుంచి. నేను 1 టేబుల్ స్పూన్ వేసాను సాంబార్ పొడి. చాలా బాగుంటుందండి టేస్ట్. ఎస్పెషల్ పప్పులో సాంబార్ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సాంబార్ పౌడర్ కాదండి, సంబార్ అంటారు దీన్ని. పసుపులో ధనియాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి మరాడిస్తారు. పసుపుకు బదులు ఇది వాడతాను పప్పులోకి నేను. మామిడికాయ పుల్లగా ఉంటుంది కదండి, నేను ఆల్మోస్ట్ 12 పచ్చిమిర్చి దాకా వేసాను. అవి సరిపోవు, 1 స్పూన్ కారం వేస్తున్నాను. కొత్తగా ఏదైనా వండేవాళ్ళు, ఇప్పుడే వంట చేసేవాళ్ళు, తెలీదు మాకు ఆ పచ్చిమిర్చి ఎంత కారం ఉంటుంది ఏంటి అనేది అనుకుంటే కారం అనేది స్కిప్ చేసి అంతా బాయిల్ అయిన తర్వాత మనం టేస్ట్ చూసి వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. వాటర్ పోసుకుంటున్నానండి. మళ్ళీ చెప్తాను, నేను వేసిన పచ్చిమిర్చి అనేది అంత ఘాటు ఉండదు కాబట్టి నేను 1 స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ వేసాను. మీరు మాత్రం ఎవరైనా వండేటప్పుడు డైరెక్ట్గా ఇవే కొలతలతో వేసేసుకోకండి. కొంచెం తగ్గించి వేసుకొని పప్పు అంతా బాయిల్ అయిన తర్వాత మనం వెనుపుతాం కదండి సాల్ట్ వేసి, అట్లా వెనిపేటప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఏమన్నా తగ్గితే అప్పుడు కలుపుకోండి. అదే బెస్ట్ అండి. ఎందుకంటే మనం ఒక్కొక్కరి దగ్గర కారం, మిర్చి పౌడర్ కారం ఎక్కువ ఉంటుంది, చిల్లీలు కారం డిఫరెన్స్ ఉంటాయి. ఒక్కో చిల్లీ ఒక్కో రకంగా ఉంటుంది. అట్లాంటప్పుడు ఇట్లా మనం ఏ ఏ ఛానల్ చూసి ఏం చేసినా డైరెక్ట్ అవే కొలతలతో వేసామంటే మనకి సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇంతేనండి, అన్ని దీనిలో వేసేసి కుక్కర్ మూత పెట్టేయటమే. మరీ హై ఫ్లేమ్లో పెడితే పప్పు అడుగు మాడిపోతుందండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 3 విజిల్స్ వస్తే చాలండి. 3 విజిల్స్ అయితే వచ్చినాయండి. చూద్దాము బాయిల్ అయిందో లేదో. చూద్దామండి, 3 విజిల్స్ అయితే వచ్చినాయి. పప్పు మంచిగా బాయిల్ అయి ఉంటుంది. పప్పు అనేది మెత్తగా బాయిల్ అయిందండి. సాల్ట్ వేసి వెనుపుకున్నాము. నేను క్రిస్టల్ సాల్ట్ వాడుతున్నానండి పప్పులోకి. 1 టేబుల్ స్పూన్ వేసాను. మీరు కొంచెం వేసుకొని చూసి ఎనిపిన తర్వాత చూసుకొని చేయండి. మెత్తగా స్మాష్ చేశానండి. ఇప్పుడు చూద్దాం ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేసి. నాకైతే నేను వేసిన ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయిందండి. మీరు మాత్రం కొంచెం కొంచెం వేసి చెక్ చేసుకోండి. ఎస్పెషల్లీ ఉప్పు అనేది కొంచెం వేసి చెక్ చేసుకోండి కొంచెం కొంచెంగా. తాలింపు పెట్టుకుందామండి. ఆల్మోస్ట్ పప్పు రెడీ అయిపోయింది. తాలింపు వేసేసుకున్నామంటే ఫినిష్ అయిపోయినట్లే. నేను నేతితో తాలింపు వేస్తున్నానండి. పప్పులోకి నేతి తాలింపు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీ ఇష్టం, ఎవరికి ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. నేను జనరల్గా ఎప్పుడైనా నెయ్యి వేసి తాలింపు పెడతాను పప్పు అయితే. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నెయ్యి అనేది వేడెక్కాక తాలింపు గింజలు వేస్తున్నానండి. పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు వేసానండి. 4 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఆనియన్స్ అనేది వేయట్లేదండి, ఆల్రెడీ ఇందాక వేసేసాను కదా, అందుకని ఆనియన్స్ వేయట్లేదు. 2 ఎండుమిర్చి,
కొంచెం కరివేపాకు వేస్తాను. కంపల్సరిగా కరివేపాకు వేసినప్పుడు ఏదైనా ప్లేటు అనేది అడ్డం పెట్టడం, లేకపోతే మన మీద పడతాయి అవన్నీ వచ్చేసి. కరివేపాకు చిటపట అంటున్నది. కొంచెం డిమార్ట్ ప్రీమియా ఇంగువ వేస్తున్నానండి. కొంచెమేనండి, చిటికెడంత ఇంగువ వేసాను అంతే. ఎనఫ్ అండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు అనేది రెడీ అయిపోయింది. వేరే బౌల్లోకి మార్చుకున్నామండి. ఎందుకంటే ఎప్పుడైనా ఇట్లా అల్యూమినియం వెజల్స్లో అనేది కంపల్సరీ వెంటనే మార్చుకోవాలి. నవేడేస్ అసలు ఈ అల్యూమినియం వెజల్స్ అనేవి వాడొద్దు అంటున్నారు. కాకపోతే అందరికీ పాసిబుల్ కాదు కదండి. ఇప్పుడు మార్చేసి స్టీల్ వెజల్స్ కొనేయాలి అంటే అట్లీస్ట్ వండిన వెంటనే వేరే బౌల్లోకి, స్టీల్ బౌల్లోకి రీప్లేస్ చేసుకుంటేనన్నా బాగుంటుంది. చూసారు కదండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందండి. ఓకే వ్యూవర్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.